తిరుపతిని దోచుకున్న వారు నేతలు చెబుతుంటే విడ్డూరంగా ఉందని జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిని భూముల కుటుంబం భ్రష్టు పట్టించిందన్నారు. రౌడీయిజం ఎక్కడుందో, ఫ్యాక్షనిజం ఎవరు ప్రోత్సహించారో ప్రజలకు అన్నీ తెలుసన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న తిరుపతిని భ్రష్టు పట్టించిన ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి, వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్గా మున్సిపాలిటీని అధికారాలంతా మేయర్ అధికారాలు మొత్తం తీసుకొని గంజాయి, డ్రగ్స్ తిరుపతిలో బస్టాండ్లో, జీవకోనలో, ఎంఆర్పల్లిలో, కాలేజీల దగ్గర, కొండపైన ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో అన్ని అసాంఘిక కార్యకలాపాలు సాగించిన కుటుంబం భూమున కుటుంబం. ఆయన ఈరోజు చెప్తున్నాడు, ఆయన చెప్పే మాటలంతా ఎవరు విని ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు. మొన్న ఎలక్షన్లో చూసాం, చిత్తూరు నుంచి 2500 మందిని రౌడీలు, గూండాలు తీసుకొచ్చుకొని ఎలక్షన్ చేసుకుంటూ ఉండాలని 2-3 సార్లు మీడియాకు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. చిత్తూరు నుంచి చిత్తూరులో గూండాలు ఎవరుండారనేది కూడా తెలుసు. ఆ సంస్కృతి మీకుంది. కడప సంస్కృతి, రాయలసీమ సంస్కృతి, తమిళనాడు సంస్కృతి ఎప్పటి నుంచో తిరుపతిలో ప్రోత్సహించి అసాంఘిక కార్యకలాపాలకు పెద్దపీట వేసి తిరుపతి తిరుమలలో కొన్ని వేల కోట్లు దోచుకొని తిరుపతిలో టీడీఆర్ బాండ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లలో వేల కోట్లు అందుకొని కార్యకలాపాలు చేసింది తిరుపతి ప్రజలు.